న్యూస్కి స్వాగతం. ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ వారికి ప్రేక్షకులందరికీ కూడా తెలుగు ఇంట పండుగ భోగి శుభాకాంక్షలు. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే ఖమ్మం జిల్లా పాలేరులోని కూసుమంచులోని పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో భోగి పండుగ నేత్రపర్వంగా జరిగింది. ఇక ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి మాధురితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. గంగిరెద్దులు, విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, గిరిజనుల నృత్యాలు, డప్పు చప్పులతో కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ వేడుకలో మంత్రి పొంగులేటి డ్యాన్స్ చేసి అతరగొట్టారు. చేయబెట్టకండి. ఇక తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు వెల్లివిరిశాయి. రాష్ట్ర ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక భోగి, సంక్రాంతి, కనుమ పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన సంక్రాంతి పండుగ పరమార్థమని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ సుపరిపాలన ప్రగతి పదంలో ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజలంతా స్వేచ్ఛ సౌభాగ్యాలతో సంబరాలు సంక్రాంతిని జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఇక మంత్రి కార్యాలయంలో నిర్వహించిన భోగి సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక అదేవిధంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం సారివారిపాలెంలో భోగి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇక ఈ వేడుకలో హోంమంత్రి స్వగృహం వద్ద సంక్రాంతి సాంప్రదాయాలు అద్దం పట్టేలా విధంగా ఘనంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఈ భోగి వేడుకలో రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత పాల్గొన్నారు. కేరళ నృత్యంతో కళాకారులు సందడి చేశారు. కేరళ డోలులను ఆమె కొడుతూ అందరితోనూ జోష్ను పెంచారు. ఇక తెలుగు ప్రజలకు వంగలపూడి అనిత భోగి శుభాకాంక్షలు తెలిపారు. భోగి బహుభాగ్యాలతో పాటు జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని భగవంతుని కోరుకున్నానని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఇక తెలుగు రాష్ట్రంలో సంక్రాంతి సందడి మొదలైంది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేసి సందడి చేశారు. సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, ఇక భండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భాల్కా సుమన్, పట్లోట్ల కార్తిక్ రెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు. మంచిగా ఆటలాడించి పాటలు పాడి సంక్రాంతి సంబరాలు భోగి మంట కాదా ఎంత అదృష్టం ఉంటే ఎదురు రావాలి ఇక్కడికి సారాపరుసు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాళ్లలో నిర్వహించిన భోగి వేడుకలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. సంక్రాంతి అంటే కోడి పందాలు మాత్రమే కాదని బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడపడమని అన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కత్తులు కట్టే కోడి పందాలు కాదు, సాంప్రదాయాలు కోడి పందాలకు మొగ్గు చూపాలని అన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద పండుగ సందడి వాతావరణం నెలకొంది. అదొద్దు రావాలి తమ్ముగా ఆడవాళ్ళందరూ వస్తారండి వాళ్ళు వస్తారు వెనకాలండి ఇక ఆంధ్రాలోనే కాకుండా హైదరాబాద్ కూకట్పల్లిలో కూడా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కూకట్పల్లి ఏఎస్ రాజునగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి వేడుకలను కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాంక్రీట్ జంగిల్గా మారిన ప్రస్తుత పరిస్థితులు కాలనీ నివాసులందరూ సంక్రాంతి పండుగకు గ్రామాలకు వెళ్లలేమని, ఇబ్బందులు లేకుండా అందరినీ కూడా ఒక చోట చేర్చి వేడుకలను ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ఎవరికి కూడా సొంత ఊర్లకు వెళ్లాలని ఇబ్బందులు కలగకుండా అందరం సమిష్టిగా వేడుకలను కమ్యూనిటీ హాల్ వద్ద జరుపుకుంటున్నామని అన్నారు. ఈ వేడుకలను సమిష్టిగా జరుపుకోవడంతో తమకు సంతోషంగా ఉందని సంక్రాంతి పండుగ ప్రత్యేకతను వివరించారు. మా ఏఎస్ రాజనగర్కి విచ్చేసిన మీడియా మిత్రులకు, మీడియా ఇక్కడికి పంపించిన మీ యాజమాన్యానికి భోగి పండుగ శుభాకాంక్షలు. అందరం గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్లో, ఈ కమ్యూనిటీ హాల్లో పల్లె వాతావరణంగా భోగి మంటను ఈ సీజన్లో ఊర్లకు పోకున్నా ఆ ఊర్లో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా అందరం కలిసిమెలిసి ప్రాంతాలకు అతీతంగా ఈ భోగి మంటలు నిర్వహించడం జరుగుతుంది. ఈ భోగి మంటలతోటి ఈసారి బాధలన్నీ తొలగిపోయి ఈ వచ్చే సంవత్సరం మొత్తం ప్రశాంతంగా అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. థ్యాంక్ యూ. రేగుపళ్ళు పోస్తాము. ఎందుకంటే ఆ గ్రహ బాధలు, దోష బాధలు, జాతకరీత్యా ఉన్న బాధలన్నింటినీ తొలగించడానికి ఈ భోగి పళ్ళు చిన్నపిల్లలకు పోస్తామన్నమాట. ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. అలాగే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మేము అందరం కూడా ఏఎస్ రాజనగర్లో సమిష్టిగా, సమైక్యంగా అందరం కలిపి వినాయక చవితి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, ఈ భోగిమంట, సంక్రాంతి పండుగలు ఇవన్నీ కూడా కలిపి చేసుకుంటాం. ఊరికి వెళ్ళలేదనే బాధ లేకుండా మేమందరం కూడా ఇక్కడే ఈ విధంగా సమిష్టిగా భోగి పండుగను నిర్వహించుకుంటాం. ఈ భోగి పండుగ రోజు ముఖ్యంగా ఇది ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో ఏంటంటే ఆ గోదాదేవిని కొలుస్తాము. ఈ రోజు గోదా కళ్యాణం జరుగుతుంది. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణం చేస్తాడు. ఈ ఉత్తరాయణంలో అంటే సంక్రాంతి రోజు మకర సంక్రమణం అంటారు. అంటే మకర సంక్రమణం అంటే
కర్కాటక రాశి నుంచి సూర్యుడు మకర రాశికి ప్రవేశిస్తాడనమాట. ఈ ఉత్తరాయణ కాలం అంటే ఉత్తరాయణ కాలంలో అయనం అంటే ప్రయాణించడం, సూర్యుడు ప్రయాణించే మార్గాన్ని ఉత్తరాయణం అని అంటారు. ఈ సూర్యుడు ఏంటంటే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించేది కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. అందుకని ఈ సూర్య భగవాన్ని పూజించడం ద్వారా కూడా మనందరికీ సకల ఆరోగ్యాలు కలుగుతాయి. అదే కాకుండా మన బాధలన్నీ కూడా కష్టాలన్నీ కూడా ఈ భోగి మంటల్లో కాలిపోవాలని చెప్పేసి మనకు మళ్ళీ సుఖాలు రావాలని, శాంతులు రావాలని, ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో విలసిల్లాలని, ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉండకూడదని మన భారతదేశం హైందవ సంస్కృతికి సాంప్రదాయం. ఇక హైదరాబాద్ కూకట్పల్లిలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. మినీ ఆంధ్రప్రదేశ్గా చెప్పుకుంటున్న కూకట్పల్లిలో పండుగ వాతావరణం వెలువరిసింది. ఇక కూకట్పల్లిలోని మలేషియా టౌన్షిప్లో మహిళలు సాంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ భోగి మంటల చుట్టూ అలంకరించారు. ఇక హరిదాసు సైతం నృత్యం చేస్తూ సందడి వాతావరణం తెచ్చారు. ఇక కొన్ని కారణాల వల్ల సొంతూరుకు వెళ్ళలేక ఇక్కడే ఉంటున్న వారంతా భోగి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు అండి. మా రేంట్రీ పార్క్కి మీకు అందరికీ స్వాగతం. ఇక్కడ భోగి మంటలు పొద్దున్నే 5:30కి వేసాము. చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది అందరి వాతావరణం. ఇక్కడ మేము అందరము కమ్యూనిటీ ఒక పల్లెలాగా వాతావరణంలో మేము కూడా వచ్చి మా భోగిని ఇక్కడ అందరం కలిసి సరదాగా జరుపుకుంటాము. అందరికీ చలికాలం చల్లగా దీవించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ మీకు అందరికీ భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. మేము మా సెలబ్రేషన్స్ రేంట్రీ పార్క్లో ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఊరిని తలపించేట్టుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హ్యాపీ సంక్రాంతి. మన తెలుగు వారికి ఇది పెద్ద పండుగ. సూర్యుడు గమనం లోపల దక్షిణ నుంచి ఉత్తరాయణంలో ప్రవేశిస్తుంటే రోజు రేపు సంక్రాంతి, అంతకు ముందు రోజు వచ్చేది భోగి. సంస్కృతంలో భోగ్ అంటే భోగి అంటే సంతోషము, ఆనందము. ఈ యొక్క సూర్యుడు యొక్క గమనం ఉత్తరాయణ నుంచి మంచి రోజులు జరగాలని చెప్పని ప్రజలంతా కోరుకుంటారు. కాబట్టి మన పురాతన కాలం నుంచి కూడా ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ పండుగని జరుపుకుంటున్నాం. అదేవిధంగా మా యొక్క టౌన్షిప్ మొట్టమొదటి హైదరాబాద్ లో మొట్టమొదటి టౌన్షిప్ అయిన హైదరాబాద్ లో ఉన్న విధంగా పల్లెటూరు వాతావరణం లోపల ఉదయం 5 గంటలకే మొత్తం ఈ యొక్క ఈ రెంటి పాఠశాల ఇక్కడికి రావడం జరిగింది. భోగి మంటలు జరిగింది. హరిదాస్ గారు వచ్చారు, తర్వాత బసవన్న గారు వచ్చారు, జంగమయ్య గారు వచ్చారు. భోగి మంటలు అయిపోవడం జరిగింది. కోలాటం జరుగుతుంది. సంతోషంగా ఆడవాళ్ళు మగవాళ్ళు బ్రహ్మాండంగా జరుపుకుంటారు. అయితే ఈ యొక్క భోగి గురించి మన పురాణ ఇతిహాసం ప్రకారము పలు రకాల ఇది ఉన్నది, కథలు ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రుడి గర్వాన్ని అంచడానికి గోవర్ధనగిరి ఎక్కడ విజయంలో జరిగినట్టు మన పురాణం చెప్తుంది. అదేవిధంగా విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి బలి చక్రవర్తిని ఆ పాత్రలను తొక్కడం ఈ రోజు జరిగినట్టు ఆ రోజు నుంచి బలి చక్రవర్తి. ప్రేక్షకుల అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివారంలోని భోగి పండుగతో సాంప్రదాయం వెలువరిసింది. కొత్తలంక గ్రామంలో స్థానికులు భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఇక భోగి మంటలు ప్రత్యేక పూజలు చేసి సందడి వాతావరణం చేశారు. లారీ వస్తున్నాయి కదా. ఇక మంచిర్యాల జిల్లాలో సంక్రాంతి శోభ నెలకొంది. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతున్న సంక్రాంతి తెలుగువారి అతిపెద్ద పండుగ. అందులో భాగంగా తొలి రోజు భోగి మంటలు వేసి ఆనందంగా పండుగకు ఆహ్వానం పలుకుతున్నారు. ఊరువాడ భోగి మంటలు వేసి సందడి చేస్తూ ఉండడంతో తెలుగు లౌకిల్లో వెలుగు విలుచుకున్నాయి. ఇక మంచిర్యాల పట్టణంలోని వాకర్స్ క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణలో భోగి మంటలు ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్నారు. ఏడాది అంతా తాము పడిన కష్టాలను భోగి మంటలతో అగ్నికి ఆహుతి చేస్తూ తమకు సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తున్నారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలుగులో వీళ్ళు కొత్తతనం ఉట్టిపడేలా చిన్న పెద్ద పల్లె పట్నం అని తేడా లేకుండా భోగి మంటలు మండుతున్నాయి. ఇక మంటల చుట్టూ ఆడిపాడుతూ చిన్న పెద్ద సందడి చేశారు. యువత నృత్యాలతో హోరెత్తించారు. రైల్వే శాఖ మంత్రి వస్తుండు. రాష్ట్ర ప్రజలందరికీ మా వాకర్స్ తరఫున ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ, మనందరికీ తెలుసు. మనకున్న అతిపెద్ద పండుగలో సంక్రాంతి ఒకటి. దీన్ని ఘనంగా జరుపుకుంటాము. 3 రోజుల పండుగను మనము ఇంటిల్లిపాది మన కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు భోగి కార్యక్రమంలో భాగంగా మనం భోగిని మంటలు వెలిగిస్తున్నామో చెడును అందులో వేసేసి మంచిని మాత్రమే ఈ రోజు నుంచి మనం అవలంబిస్తామని చెప్పేసి ఒక ఆనవాయితీగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా మేము వాకర్ సభ్యుల తరఫున మేము అందరికీ ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అలాగే మంచిని ప్రేరేపించాలి, మంచితనంతో ఉండాలనే ఒక ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ భోగి పండుగను నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల వాకర్ క్లబ్ తరఫున ఈరోజు మా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భోగి పండుగ సందర్భంగా మా వాకర్ క్లబ్ సభ్యులంతా, మా కుటుంబ సభ్యులు మొత్తం మంది మంచిర్యాల పట్టణంలో ఉన్న మా వాకర్ క్లబ్ సభ్యులందరూ రావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటి కుటుంబ సభ్యులకు అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మేము చాలా పెద్ద మొత్తంలో, అంటే ప్రతి సంవత్సరం ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మా మిత్రులందరూ ఇంతకుముందు గత కొద్ది రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మేము కూడా వాళ్ళ వారసత్వంగా తీసుకొని ఇదే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరికీ మా వాకర్స్ తరఫున ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో పండుగ కళ సంతరించుకుంది. ఇక ఎమ్మెల్యే వరదరాజులకు తన స్వగ్రాహమైన కామనూరులో భోగి మంటలను వెలిగించారు. ఇంటి వద్ద వేసిన భోగి మంట చుట్టూ కుటుంబ సభ్యులతో కలిసి కోలాటమాడారు. రైతుల పండుగ అయిన సంక్రాంతి పండుగ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు, మరి తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉండబడినప్పటికీ కూడా వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి పండుగ అనేది ఆనవాయితీగా జనవరి 13వ తారీఖున వస్తూ ఉంటుంది. ఇప్పుడు రైతులందరికీ కూడా పాడి పంటలన్నీ వాళ్ళు గ్రామాలలో ఉండబడిన రైతులందరూ కూడా ఈ పండుగకు ఒక పేరు పాడి పంట. అంటే రైతులకు గ్రామాలలోనే పాడి ఉంటుంది, పంట కూడా గ్రామాలలో నుంచి అందరికీ రైతులు అందిస్తూ ఉంటారు. కాబట్టి పాడి పంటలకు సంబంధించిన కొత్త సంవత్సరంలో ఈ సందర్భంగా రైతులందరూ బాగుండాలని, మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నత స్థాయి చంద్రబాబు నాయకత్వంలో ఒక పెద్ద ఎదగాలని,
అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఈ నూతన సంవత్సరంగా పాడి పంటల సందర్భంగా ఈ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాడి పంటలు అనేది ఈ కొత్త సంవత్సరంలోనే మొదలవుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో మొదలైన సందర్భంగా అందరికీ అన్ని రకాల తినుబండారాలు గ్రామీణ ప్రాంతాలనే వస్తుంటాయి. పాలు మొదలుకొని నూనె మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రైతులు కష్టపడి పండించి అందరికీ అడవి చేస్తున్నారు. అటువంటి రైతులకు పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ఉండబడిన సైనికులకు ఇక తొలి రోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణ పల్లె ప్రాంతంలో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. తిరుమలలోనూ కూడా టీటీడీ ఆధ్వర్యంలో భోగి వేడుకలను నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా భోగి వేడుకలను జరిపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులతో పాటు ఆలయ పూజారులు కూడా పాల్గొన్నారు.